Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. I hope these sentences are very helpful for you to speak in English. Let's start. నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా అతను అక్కడ ఉండడు. నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా అతను అక్కడ ఉండడు. ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ గో దేర్ హీ విల్ నాట్ బీ దేర్. ఈవెన్ ఇఫ్ యూ గో దేర్ హీ విల్ నాట్ బీ దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ ఇఫ్ యూ గో దేర్ అతను అక్కడ ఉండడు అని చెప్పడానికి హీ విల్ నాట్ బీ దేర్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ట్యాక్సీ తీసుకున్నా కూడా బస్ దొరకదు. నువ్వు ట్యాక్సీ తీసుకున్నా కూడా బస్ దొరకదు. ఇంగ్లీష్లో యూ వోంట్ క్యాచ్ ద బస్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ట్యాక్సీ. యూ వోంట్ క్యాచ్ ద బస్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ట్యాక్సీ. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. మనం ఆమెకు సహాయం చేయాలని అనుకున్నా కూడా ఆమె ఒప్పుకోదు. మనం ఆమెకు సహాయం చేయాలని అనుకున్నా కూడా ఆమె ఒప్పుకోదు. ఇంగ్లీష్లో షీ విల్ నాట్ అగ్రీ ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు హెల్ప్ హెర్. షీ విల్ నాట్ అగ్రీ ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు హెల్ప్ హెర్. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చేయాలని అనుకున్నా కూడా నువ్వు చెయ్యలేవు. నువ్వు చేయాలని అనుకున్నా కూడా చెయ్యలేవు. ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యూ కాంట్ డూ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ అంటే నువ్వు చేయాలని అనుకున్నా కూడా నువ్వు చేయలేవు. యూ కాంట్ డూ ఇట్. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నాతో పాటు ఇంకెవరు వస్తారు. నాతో పాటు ఇంకెవరు వస్తారు అని అడిగే సందర్భాలలో హూ ఎల్స్ విల్ కమ్ విత్ మీ. హూ ఎల్స్ విల్ కమ్ విత్ మీ. హూ ఎల్స్ అంటే ఇంకెవరు వస్తారు. నాతో పాటు విల్ కమ్ విత్ మీ. సి ద నెక్స్ట్ వన్. ఇంకేం వేసుకుంటావు. ఇంకేం వేసుకుంటావు. ఇంగ్లీష్లో వాట్ ఎల్స్ డూ యూ వేర్. వాట్ ఎల్స్ డూ యూ వేర్. సి ద నెక్స్ట్ వన్. నేను ఇంకేం చేయాలి. నేను ఇంకేం చేయాలి. వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. ఇంకేం వాట్ ఎల్స్ యూస్ చేస్తాం. సి ద నెక్స్ట్ వన్. ఇంకెవరికి కాల్ చేయాలి. ఇంకెవరికి కాల్ చేయాలి. హూ ఎల్స్ షుడ్ ఐ కాల్. హూ ఎల్స్ షుడ్ ఐ కాల్. ఇంకెవరికి హూ ఎల్స్ అని యూస్ చేస్తాం. కాల్ చేయాలి షుడ్ ఐ కాల్. సి ద నెక్స్ట్ వన్. నేను తప్ప ఇంకెవరూ లేరు. నేను తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పే సందర్భాలలో నో వన్ ఎల్స్ ఈజ్ హియర్ బట్ మీ. నో వన్ ఎల్స్ ఈజ్ హియర్ బట్ మీ. నో వన్ ఎల్స్ ఈజ్ హియర్ ఇంకెవ్వరూ లేరు. నేను తప్ప బట్ మీ. సి ద నెక్స్ట్ వన్. మరెవ్వరి సహాయం అయినా తీసుకో. మరెవ్వరి సహాయం అయినా తీసుకో. ఇంగ్లీష్లో టేక్ సమ్ వన్స్ హెల్ప్. టేక్ సమ్ వన్స్ హెల్ప్. తీసుకో అంటే టేక్. మరెవరి సహాయం ఇంకెవరి సహాయమైనా తీసుకో అని చెప్పే సందర్భాలలో సమ్ వన్స్ హెల్ప్ అని అంటాం. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. ఇంకెవరినైనా సహాయం చేయమని అడుగు. ఇంకెవరినైనా సహాయం చేయమని అడుగు. అడగడాన్ని ఆస్క్ అని అంటాం. ఆస్క్ సమ్ వన్ ఎల్స్ టు హెల్ప్. ఆస్క్ సమ్ వన్ ఎల్స్ అంటే ఇంకెవరినైనా అడుగు. సహాయం చేయమని టు హెల్ప్. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నేను ఇలాంటివి చాలా చూశాను. నేను ఇలాంటివి చాలా చూశాను. ఐ హ్యావ్ సీన్ మెనీ సచ్ థింగ్స్. ఐ హ్యావ్ సీన్ మెనీ సచ్ థింగ్స్. ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూశాను. మెనీ సచ్ థింగ్స్ ఇలాంటివి. సి ద నెక్స్ట్ వన్. నేను ఒప్పుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు. నేను ఒప్పుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలలో హౌ డిడ్ యూ థింక్ ఐ వుడ్ అగ్రీ. హౌ డిడ్ యూ థింక్ ఐ వుడ్ అగ్రీ. నువ్వు ఎలా అనుకున్నావు. హౌ డిడ్ యూ థింక్. నేను ఒప్పుకుంటానని ఐ వుడ్ అగ్రీ. సి ద నెక్స్ట్ వన్. అందరూ ఉద్యోగం గురించి అడుగుతున్నారు. అందరూ ఉద్యోగం గురించి అడుగుతున్నారు. ఇంగ్లీష్లో ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ జాబ్. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ జాబ్. సి ద నెక్స్ట్ వన్. కాల్ రికార్డ్ చేయబడుతున్నది. కాల్ రికార్డ్ చేయబడుతున్నది అని చెప్పే సందర్భాలలో ద కాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్.
ద కాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ అని అంటాం. ద నెక్స్ట్ వన్, నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం. నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం. ఇంగ్లీష్‌లో ఐ లైక్ ద వే యూ స్పీక్. ఐ లైక్ ద వే యూ స్పీక్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. ద నెక్స్ట్ వన్, నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు ఇష్టం. నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు ఇష్టం. ఐ లైక్ ద వే యూ అండర్‌స్టాండ్. ఐ లైక్ ద వే యూ అండర్‌స్టాండ్. ద వే యూ అండర్‌స్టాండ్ అంటే నువ్వు అర్థం చేసుకునే విధానం. నాకు ఇష్టం. ఐ లైక్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. ద నెక్స్ట్ వన్, నేను చాలా అరుదుగా మాంసాహారం తింటాను. నేను చాలా అరుదుగా మాంసాహారం తింటాను. ఇంగ్లీష్‌లో ఐ హార్డ్లీ ఎవర్ ఈట్ నాన్ వెజ్. ఐ హార్డ్లీ ఎవర్ ఈట్ నాన్ వెజ్ అంటే నేను చాలా అరుదుగా చేసే పనిని హార్డ్లీ ఎవర్ యూజ్ చేస్తాం. ఈట్ నాన్ వెజ్ మాంసాహారం తింటాను. ద నెక్స్ట్ వన్, వాళ్ళు చాలా అరుదుగా ఇక్కడికి వస్తారు. వాళ్ళు చాలా అరుదుగా ఇక్కడికి వస్తారు. ఇంగ్లీష్‌లో దే హార్డ్లీ ఎవర్ కమ్ హియర్. దే హార్డ్లీ ఎవర్ కమ్ హియర్. వారు ఇక్కడికి వస్తారు. దే కమ్ హియర్. చాలా అరుదుగా. హార్డ్లీ ఎవర్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. ద నెక్స్ట్ వన్, కొన్నిసార్లు మనం అబద్ధం ఆడవలసి వస్తుంది. కొన్నిసార్లు మనం అబద్ధం ఆడవలసి వస్తుంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి సెంటెన్స్‌ని. సమ్‌టైమ్స్ వి ఆర్ ఫోర్స్డ్ టు లై. సమ్‌టైమ్స్ వి ఆర్ ఫోర్స్డ్ టు లై అంటే కొన్నిసార్లు, సమ్‌టైమ్స్ మనం అబద్ధం ఆడవలసి వస్తుంది. వి ఆర్ ఫోర్స్డ్ టు లై. ద నెక్స్ట్ వన్, సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. నో నీడ్ టు గివ్ జస్టిఫికేషన్. నో నీడ్ టు గివ్ జస్టిఫికేషన్. ద నెక్స్ట్ వన్, ఎక్కడ పడితే అక్కడ తినవద్దు. ఎక్కడ పడితే అక్కడ తినవద్దు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ ఈట్ యాజ్ అండ్ వేర్ యూ వాంట్. డోంట్ ఈట్ యాజ్ అండ్ వేర్ యూ వాంట్ అంటే ఎక్కడ పడితే అక్కడ. యాజ్ అండ్ వేర్ యూ వాంట్. తినవద్దు. డోంట్ ఈట్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. ద నెక్స్ట్ వన్, ఎక్కడ పడితే అక్కడ నిలబడవద్దు. ఎక్కడ పడితే అక్కడ నిలబడవద్దు. ఇంగ్లీష్‌లో డోంట్ స్టాండ్ యాజ్ అండ్ వేర్ యూ వాంట్. డోంట్ స్టాండ్ అంటే నిలబడవద్దు. ఎక్కడ పడితే అక్కడ. యాజ్ అండ్ వేర్ యూ వాంట్. ద నెక్స్ట్ వన్, ఆమె ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. ఆమె ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. ఇంగ్లీష్‌లో షీ కీప్స్ మొబైల్ యాజ్ అండ్ వేర్ షీ వాంట్స్. షీ కీప్స్ మొబైల్ యాజ్ అండ్ వేర్ షీ వాంట్స్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. అతను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాడు. అతను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాడు. ఇంగ్లీష్‌లో హీ గోస్ యాజ్ అండ్ వేర్ హీ వాంట్స్. హీ గోస్ అతను వెళ్తాడు. యాజ్ అండ్ వేర్ హీ వాంట్స్ అతనికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాడు. ద నెక్స్ట్ వన్, బైక్ మీద వెళ్తే గంట పడుతుంది. బైక్ మీద వెళ్తే గంట పడుతుంది. ఇంగ్లీష్‌లో బై బైక్ ఇట్ టేక్స్ 1 అవర్. బై బైక్ ఇట్ టేక్స్ 1 అవర్. ఈ విధంగా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వన్, షాప్ ఇంకా తెరవవలసి ఉంది. షాప్ ఇంకా తెరవవలసి ఉంది. ఇంగ్లీష్‌లో ద షాప్ ఈజ్ ఎట్ టు బి ఓపెన్డ్. ద షాప్ ఈజ్ ఎట్ టు బి ఓపెన్డ్. టు బి ఓపెన్డ్ అంటే తెరవవలసి ఉంది. ద షాప్ ఈజ్ ఎట్ టు బి ఓపెన్డ్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. ద నెక్స్ట్ వన్, భోజనం ఇంకా తయారు చేయవలసి ఉంది. భోజనం ఇంకా తయారు చేయవలసి ఉంది. ఇంగ్లీష్‌లో లంచ్ ఈజ్ ఎట్ టు బి ప్రిపేర్డ్. లంచ్ ఈజ్ ఎట్ టు బి ప్రిపేర్డ్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.